నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి చంద్రబాబు కోసం బరితెగించవద్దు, పచ్చమందకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వార్నింగ్ అంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా ప్రచురించారు. మా కోసం వచ్చాడు మా నాయకుడు, దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోందంటూ కథనాన్ని ఇచ్చారు. వీళ్ళ అభ్యర్థులు అన్న శీర్షికన రోజు రోజుకు బలహీనపడుతున్న తెలుగుదేశం అంటూ అభ్యర్థుల తీరుతెన్నులపై కథనాన్ని ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ పాత తెలంగాణ పునరావృతం అవుతోందంటూ మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సాక్షి తెలంగాణ నేషన్ ప్రముఖంగా ఇచ్చింది. తుక్కుగూడ నుంచే ప్రచార పర్వం, కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభం. నేడు కాంగ్రెస్ పార్టీది జనజాతర సభ కాగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు వీక్షించారు. జూన్లో జాబ్ల జాతర అంటూ టీపీపీఎస్సీ ద్వారా జరుగుతాయంటూ కథనాన్ని ఇచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ను యథాప్రకారం ముఖ్యమంత్రి జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన పచ్చి అబద్ధాలు, మోసపూరిత కథనాలు ఇస్తూ చివరికి అధికారులను సైతం వదిలిపెట్టకుండా వాళ్ళు బరితెగించి రామోజీరావు రాస్తున్న వార్తలు స్పష్టంగా కనిపిస్తాయి. దురుద్దేశం ఎవరిది సిఎస్ గారు అంటూ సిఎస్ ఇచ్చిన ఖండన్ని సరిగా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఇచ్చారు. వీళ్ళ బరితెగింపుకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. జగన్ కన్సర్న్లతో నడుస్తున్న జవహర్ రెడ్డి అంటూ ఇంకా రకరకాల పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించింది సిఎస్ అంటూ చెత్తా చెదారం అంతా కలిపి రాశారు. అంతే తప్ప నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన ఓ లేఖ గురించి, చేసిన ఫిర్యాదు గురించి, చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కడ కనపడకుండా రాస్తూ వాళ్ళ మూలంగా జరిగిన వాలంటీర్ల వ్యవస్థ మీద చేసిన దాడిని గురించి, రామోజీరావు చేసిన దాడి, ఇవన్నీ కూడా ప్రస్తావించకుండా మళ్ళీ ఎదురుదాడి చేయటం అనేది రామోజీ ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇక ఈనాడు తెలంగాణ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆట విడుపు అంటూ ఆయన ఉప్పల్ స్టేడియంలో జరిగిన సందడి చేసిన ముఖ్యమంత్రి అంటూ స్టోరీ ఇచ్చారు. సాగుకు తగ్గింది, ఇళ్లకు పెరిగింది, రోజుకు 3 కోట్ల యూనిట్లు తగ్గిన విద్యుత్ వినియోగం అంటూ స్టోరీ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐకి కోర్టు అనుమతించింది. తెలంగాణలో సలసల 13 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎర్రటెండలో ఎండిన పొలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, చల్లని సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ నమస్తే తెలంగాణలో ఒక పోలికతో కూడిన కథనాన్ని ఇచ్చారు. కేసీఆర్ కరువు ప్రాంతాల సందర్శనకు వెళ్ళిన నేపథ్యంలో ఈ కథనాన్ని ఇచ్చారు. సంక్షోభంలో మన వ్యవసాయం, తెలంగాణలో 2014 ముందు సీన్ పునరావృతం, ఇందిరామరాజ్యం ఇకిలించినట్లే అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నమ్మి ఓటేస్తే నిండా ముంచిండ్రని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్పై వ్యాఖ్యానించారు. పాలన చేతగాని దద్దమ్మలు, చవటలు, నీటి నిర్వహణ తెలియకే వెర్రివేషాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రభలో ప్రముఖంగా ఇచ్చారు. కేసీఆర్ దంతా ముసలి కన్నీరని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఘాటుగా స్పందించారు. 25 గ్యారంటీస్ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ అంటూ వెలుగు బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ట్యాపింగ్పై 2-3 రోజుల్లో నిజాలు బయట పెడతానని కేసీఆర్ అంటున్నారు. ఎలక్టరల్ బాండ్ల కుంభకోణంలోనూ ట్యాపింగ్ అంటూ ఈ పత్రిక మరో కథనాన్ని, వార్తాపత్రిక కథనాన్ని ఇచ్చింది. 5 న్యాయాలు 25 గ్యారంటీలతో మేనిఫెస్టో రూపొందించిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై 50% పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పిన వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యానర్గా ఇచ్చింది. ఆర్మీని అగౌరవపరిచేలా కాంగ్రెస్ తీరు ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డికి 281 ఎకరాల భూమి వివాదంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నోటీసులు ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆహార ధరలపై రెపో రేటును స్థిరంగా ఉంచిందని హిందూ కథనాన్ని ఇచ్చింది. భీమా గోరేగావ్ కేసులో శోభా కాంతిసేన్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది.